మనం దేహమే నేను అన్న భావంతో ఉంటాం. దేహభావనతోనే ఎల్లప్పుడూ తిరుగాడుతూ ఉంటాం. దేహం కాదు ఆత్మని ఎప్పుడు తెలుసుకోవాలి, మరి ఎప్పుడు తెలుసుకుంటాం? లోపల ఈ దేహం లోపల ఉన్నది, ఈ దేహాన్ని నడిపిస్తున్నది ఆత్మే. దాన్ని మనం తెలుసుకోవాలి అభ్యాసం ద్వారా, ధ్యాస ద్వారా, ధ్యానం ద్వారా మనం శరీరం నేను కాదు ఆత్మనై ఉన్నానని తెలుసుకోవాలి. మనం మరణించేలోపు మనం ఎందుకు వచ్చామో, మనం ఆత్మగా ఉండాలని, ఆత్మ అయి ఉన్నామని తెలుసుకోవాలి. దాన్ని దీపం ఉండగానే ఇది చక్క పెట్టుకున్నట్టు ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. చివరి సమయంలో అది తెలియబడదు. ఎప్పుడైతే మనం ఆత్మగా మెలుగుతామో మనలో చాలా మార్పు వస్తుంది. అందరూ మనలాగే కనిపిస్తారు, అందరూ మన వాళ్ళగానే కనిపిస్తారు. ఎంతో స్నేహంగా మెలుగుతాం. మన దగ్గరికి వచ్చిన వారు కూడా ఎంతో ఆత్మీయ భావంతో తిరిగి వెళ్తారు. మనం అలాగనే త్యాగం చేయం, కానీ త్యాగం చేస్తే అమృత తుల్యమైనటువంటి లాభాన్ని పొందుతాం, అంత అనుభవాన్ని పొందుతాం అన్నమాట. త్యాగం చేసి ఆనందం ఎంతగానో అనుభవిస్తాం. మన దగ్గర దాచుకుంటాం కాదు, త్యాగంలో ఎంతో ఆనందం ఉంది. ఎంతో కైవల్య ప్రాప్తి ఎంత గొప్పదో త్యాగం చేస్తే అంత గొప్పతనం అనమాట. ప్రతిదీ అనుభవాన్ని తెచ్చుకోవాలి. మంచి మాటల్ని విని వదిలేయటం కాదు, మన అనుభవంలో తెచ్చుకుని ఆచరణలో తెచ్చుకుంటే మనం పుట్టినందుకు సార్థకత, మనం జీవిస్తున్నందుకు మన జీవన ఫలం అన్నీ దక్కుతాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? పరమాత్మని స్మృతిలో ఉంటూ, అభ్యాసం ద్వారా ఆయనకి దగ్గరగా ఉంటూ ప్రతి విషయాన్ని, ప్రతి పనిని మనం చేయాలి. చేసుకుంటే అది ముందుకి దానంతట అదే జరుగుతుంది. పని కార్యం అన్నీ మన జీవన విధానమే మారిపోతుంది. కష్టాల్లో ఉన్న వారికి, దుఃఖితులకు, అనారోగ్యవంతులకు వారి క్షేమాన్ని కోరుకుంటూ మనం వారిని మంచి జరగాలని, వారు శాంతి కలగాలని మనం మనసు ద్వారా భావన చేస్తే వారి దాకా మన ఆలోచన, మన భావతరంగాలు వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఇది ప్రపంచంలో ఎంతోమంది యోగులు, మహాత్ములు వారు అందరూ మంచి కోరబట్టే మనం అందరం ఇలా తిరుగాడుతున్నాం. అలాగే మనం కూడా అంత మంచి భావాలతో మనం కూడా ముందుకెళ్ళి, మనం ఎప్పుడూ కూడా ఇతరులకి చెడు కాంక్ష కానీ, చెడు కోరటం కానీ అలా ఉండకూడదు. ఇలా మంచి ఎప్పుడైతే కోరతామో మనం మంచిగానే ఉంటాం, వారికి మంచిగానే ఉంటుంది. చెడు కోరామనుకోండి, మన దగ్గరికి వచ్చిన వారికి ఏదో మనస్కాలత పెట్టుకునే వెళ్తారు, ఆ శాంతి లభించదు. అందుకని స్వార్థపూరితమైన ఆలోచనలు, ద్వేషభావాలు ఉన్నాయనుకోండి, మనలో వచ్చిన వారు కూడా అదే భావం కలిగి వారు బాధపడుతూనే వెళ్తారు, సంతోషంగా వెళ్ళలేరు. ఇలా మనలోని అన్ని గుణాలన్నీ మనం సవరించుకుంటూ మనం ఒక వెలుగుగా, ఒక శాంతిగా మనం ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చిన వారందరికీ ఈ సుగుణాలన్నీ వారికి క్షణకాలమైనా సరే మనం ఎందుకు పెద్దల దగ్గరికి, యోగుల దగ్గరికి, లేకపోతే సాధువుల దగ్గరికి, సంతుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? వారి సన్నిధిలో ఈ భాగ్యం మనకు దొరుకుతుంది. ఆ సన్నిధి భాగ్యంలో మనం దొరుకుతుంది కాబట్టి పరుగుని అంత ప్రపంచం అంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. మనలో వాళ్ళకంటే మనకంటే వారు ప్రత్యేకం కదా, కాకపోతే సాధన ద్వారా, అనుభవం ద్వారా వారు అంత గొప్పవారయ్యారు. మనం కూడా అంత కాకపోయినా మనం సత్యం తెలుసుకోవాలి. మనం ఏంటి, మనం చివరికి ఎలా వెళ్ళాలి, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని, ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మ తెలుసుకోబడదు, మనం ఆత్మని తెలుసుకుని నిర్ధారణ చేసి గట్టి విశ్వాసం ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఖాళీ దొరికినా సరే, మన పనుల్లో ఉన్నా సరే, మనం ఈ ఆత్మనేను అని ఎప్పుడైతే భావించుకుంటామో సకల ఆత్మలో నీవే అని అందరిలోనూ నేనే చూసుకోగలుగుతావు. ప్రతి ఒక్కరిలోనూ అంతా ఆత్మభావం కలిగి ఆ ప్రేమ, ఆ సౌజన్యం అంతా కలుగుతుంది. ఎవరి యందు ద్వేషం కలగదు. పుట్టించినా వారు ఏమైనా మనకు కవ్వించి రెచ్చగొట్టినా మనకు కలగదు. అంతటి శక్తిశాలి ఈ ప్రేమ. ఈ ఆత్మతత్వాన్ని, అంతటా నిండి ఉన్న ఆత్మే మనలో ఉంది, మనలో ఉన్న ఆత్మ అంతటా ఉందని ఎప్పుడైతే విశాల హృదయంతో మనం మనసుని అలా ఆ దృక్పథంలోకి మార్చుకున్నామో అంతా మనకి మంచిగానే కనపడుతుంది, మంచిగానే ఉంటుంది. కొద్దిగా తెలుసుకుందాం.